హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్. నేను ఈరోజు వీడియోలో అందరికీ యూజ్ అయ్యే కొన్ని టిప్స్ షేర్ చేస్తున్నాను. ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. టిప్ నెంబర్ 1, నేను ఇక్కడ ఒక చిన్న బౌల్ తీసుకున్నాను. ఇందులో కొంచెం పసుపు వేస్తున్నాను. అలాగే కొంచెం కొబ్బరి నూనె వేసి బాగా మిక్స్ చేయండి. చూడండి ఈ విధంగా. తర్వాత మీ చేతులకు ఈ విధంగా అప్లై చేసుకోండి. మనము పాత్రలు బట్టలు వాష్ చేసేటప్పుడు నీళ్ళలో ఉంటాం కదా, ఈ వర్షాకాలంలో చేతులు ఎక్కువగా డ్రై అయినట్టు ఉంటుందండి. మీరు ఈ విధంగా చేయడం వలన చేతులు డ్రై కావాలంటే ట్రై చేయండి ఒకసారి. టిప్ నెంబర్ 2, టెంకాయ చెట్టు కింద ఎక్కువగా టెంకాయలు చిన్న చిన్నవి రాలుతాయి కదా, ఇవి మనము యూజ్ చేయము కదా. ఈ విధంగా మీ ఇంటి దగ్గర లేకపోయినా పక్కన ఇంట్లో ఉంటే రాలిపోయిన చిన్న టెంకాయలు తీసుకొని మీరు ఈ విధంగా పైన తీసేయండి. తర్వాత కొంచెం ఈ విధంగా హోల్స్ చేసుకొని పైన ఒక 3 మిరియాలు సేమ్ నేను వీడియోలో చూపించే విధంగా పెట్టండి. తర్వాత ఈ రోలు అందరి ఇళ్ళలో ఉంటుంది కదా, సామాన్యంగా ఈ రోలు తీసుకొని ఈ విధంగా బోర్ల పెట్టి ఈ రాయి పైన కొంచెం నీళ్లు వేసి దీనిపైన బాగా రుద్దండి. ఈ వర్షాకాలంలో ఏమవుతుంది అంటే వర్షంలో నాని ఎక్కువగా తలనొప్పి వస్తుంది కదా, ఒక్కొక్కరికి మైగ్రేన్ ఉంటుంది, ఎక్కువగా తలనొప్పి ఉంది అనేవాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి. ఈ విధంగా రుద్ది మీ తలకు నుదిట పైన అప్లై చేసుకోవాలి. ఇది ఒకసారి ట్రై చేస్తే మీకు ఒక మంచి రిజల్ట్ అనేది తెలుస్తుంది. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు యూజ్ చేసుకోవచ్చు. ఏ కెమికల్ ప్రోడక్ట్ యూజ్ చేయక ఈ విధంగా ఇంట్లోనే మనము చేసుకోవడం వలన ఒక మంచి రిజల్ట్ అనేది వస్తుందండి. ట్రై చేయండి. ఒక 3-4 డేస్ ట్రై చేయడం వలన ఒక మంచి రిజల్ట్ వస్తుంది. టిప్ నెంబర్ 3, నేను ఇక్కడ ఇంకొక చిన్న టెంకాయని తీసుకున్నాను. ఇది అంతా పైన భాగము కట్ చేసుకుంటున్నాను. దీనికి మిరియాలు ఏమీ అవసరం లేదండి, కొన్ని నీళ్ళు చాలు. ఈ రాయి పైన కొన్ని నీళ్ళు వేసుకొని బాగా రుద్దండి. సేము గంధము రంగు వస్తుందండి. చూడండి నేను రుద్దుతున్నాను కదా, చూసారు కదా మీరే. అదేవిధంగా ఇది ఒక చిన్న బౌల్లో తీసుకోండి. ఇప్పుడు చిన్నపిల్లలకు ఒక్కో సైడు వెంట్రుకలు వచ్చి ఉంటాయండి, ఇంకొక సైడు వచ్చి ఉండవు కదా, అలాంటి పిల్లలకు వెంట్రుకలకు అప్లై చేసి కొద్దిసేపు వదిలేసి హెయిర్ వాష్ చేయండి. వారానికి ఒకసారి అప్లై చేసి హెయిర్స్ ఎక్కడ రాలేదో అక్కడ హెయిర్ వాష్ చేయండి. ఒక మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ట్రై చేయండి ఒకసారి. టిప్ నెంబర్ 4, నేను ఇక్కడ మజ్జిగ తీసుకున్నాను. మీ ఇంట్లో పెరుగు ఉంటే పెరుగులో కొన్ని నీళ్లు వేసుకొని మజ్జిగ చేసుకోండి. అంటే నేను ఇంట్లో చేసినది మజ్జిగ ఇది. దీంట్లో కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసి బాగా మిక్స్ చేయండి. ఇది మీరు తాగితే కొంతమందికి హీట్ ఎక్కువయ్యి నోట్లో ఈ విధంగా పుండ్లు అవుతుంది కదా, ఈ విధంగా కాదు. ట్రై చేయండి ఒకసారి. మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.